సోలార్ బిగిద్దామని వచ్చేసాం జనితర్లకి. కోతులు ఎక్కువ అవుతుంటే కోతులకి ఎంత కాపలా చేసినా కూడా వస్తూనే ఉన్నాయి. అసలు చాలా చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోయాం. రోజు మొత్తం ఇక్కడే ఉండి ఇక్కడే చూసుకుని చాలా లేట్ అయిపోతుంది ఇంటి దగ్గర కూడా. మళ్ళీ ఇంటి దగ్గర టాటర్ ఉంది, టాటర్కి వెళ్ళాలా. అందుకే ఇక్కడ కాపలా ఉండాలంటే చాలా కష్టం అవుతుంది అంటే సోలార్ బిగిద్దామని తెచ్చేసుకున్నాం అంతా. సోలార్ ఎలా బిగించాలో, ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో, ఎలా తంది లాక్కోవాలో నేను మొత్తం అంతా క్లారిటీ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎవరైతే కష్టపడుతున్నారు కోతులు కావిడికి. ముఖ్యంగా చెప్తున్నానంటే ఏ ప్రాణికి ఏ హాని ఉండదు, అసలుకి ఏ దెబ్బ ఉండదు. జస్ట్ వరకు బెదురుకుంటాయి, బెదురుకుని వెళ్ళిపోతాయి అంతే. ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఏ జీవి కూడా ఏ జీవికి హాని కలగదు అసలుకి. లైట్ గా షాక్ తగిలితే బెదురుకుని వెళ్ళిపోతాయి అంతే. మళ్ళీ ఇక్కడ రావు ఎప్పటికి. మేము పాత టమాటో గట్ల ఉంటే నిలువురు గట్లు మొత్తం అన్ని జీవుకుంటున్నాం. ప్రతి ఒక్కటి లైన్ కి వేసుకున్నామని గట్లని బాగా నీట్ గా జీవుకొని గొంతలు వేసుకొని బాగా రాళ్ళతో పెట్టుకుని బాగా బిర్రగా పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా అంత గట్టిగా నాటుకుంటే తంతి కూడా అంత టైట్ గా వస్తుంది. చాలా రోజులు వస్తుంది, లైఫ్ వస్తుంది. కట్లు అలా నాటుకొని తంతులు టైట్ గా లాక్కుంటే కట్లు పడిపోతా ఉంటాయి. చాలా ఇబ్బంది అయిపోతుంది. మనం ఏ పని చేసినా కూడా కొద్ది లేట్ అయినా కూడా నిదానంగా చేసి బాగా నీట్ గా చేసుకోవాలి. వర్క్ అంతా చాలా గట్టిగా చేసుకోవాలా. కట్లు నాటుకుంటే చాలా గట్టిగా నాటుకుంటే చాలా రోజులు ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అలాగే సో గొంతలు వేసుకుని అలాగే రాళ్ళగొంకి వేసుకొని రాళ్ళతో దిగ్గొడుతున్నాను. సోలార్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నైట్ పడ కూడా ఏవి రావు అసలుకి. ముఖ్యంగా ఎవరైతే కొండవార్ల చైన్లు వేసుకుంటారో వాళ్ళకి చాలా అవసరం ఉంటది. చాలా అంటే చాలా అవసరం ఉంటది. అందుకే ఎన్ని ఇబ్బందులు వల్లేవని సోలార్ తెప్పించేసాను. నాన్నతో పులిందరికి వెళ్ళి తీసుకొచ్చేసాడు. షాప్ అడ్రస్, ఆ ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కటి వీడియోలో పెడతాను. లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి ఈ వీడియోని. ఏ రైతు అయితే తక్కువ పంట వేస్తాడో ఆ రైతుకి తక్కువ ధరలో ఉన్నాయి. ఏ రైతు అయితే ఎక్కువ పంట వేస్తాడో ఆ రైతుకి పెద్ద ధరలో ఉన్నాయి. వాళ్ళకి డిఫరెంట్ ఏంటంటే తక్కువ పంట పెట్టే వాళ్ళకి తక్కువ సోలార్ యూజ్ అవుతుంది. అందులో తక్కువ పవర్ కూడా యూజ్ అవుతుంది. ఎక్కువ పంట పెట్టే వాళ్ళకి చాలా లాంగ్ వేసుకోవాలి కాబట్టి అందుకే ఎక్కువ పవర్ కావాలా. అందుకే సోలార్ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటది. 3 రేట్లు ఉన్నాయంట. 9,500 ఒకటి, 10,500 ఒకటి, 11,500 ఒకటి, 14,500 ఒకటి. ఇందులో 9,500 పెట్టేది 5 నుంచి 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాల వరకు వేసుకోవచ్చు అంట డబల్ లైన్. 10,500 పెట్టేది 10 నుంచి 20 ఎకరాల వరకు వేసుకోవచ్చు అంట డబల్ లైన్. ట్రిపుల్ లైన్ అయితే 15 ఎకరాలు వేసుకోవచ్చు అని చెప్పాడు అన్న. మళ్ళీ 11,500 అయితే 20 ఎకరాల నుంచి పైన వేసుకోవచ్చు అంట డబల్ లైన్. 4,500 25 ఎకరాల నుంచి 30 ఎకరాల వరకు వేసుకోవచ్చు అంట. ట్రిపుల్ లైన్ వేసుకోవచ్చు అన్నాడు అన్న. ఏ రైతు ఎంత పంట పెడుతున్నాడో అంత తీసుకోవచ్చు. బట్ కానీ ఎక్కువ తీసుకుంటే చాలా లైఫ్ లో ఉంటది, యూజ్ ఉంటది. ఇప్పుడు తక్కువ పంట పెట్టామని తక్కువ ధరలో తీసుకొని మళ్ళీ ఎక్కువ పంట పెట్టినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే కొద్దిగా ఎక్కువ ధరలో పెట్టుకుని ఎక్కువ తీసుకొచ్చుకుంటే చాలా మేలు. మనం అందరం 1000-2000 కాడ ఆశపడ్డామంటే మళ్ళీ చాలా ఇబ్బందులు పడతాం. అందుకే ఎక్కువ ధరలో ఉన్న తీసుకొచ్చుకుంటే చాలా యూజ్ ఉంటది, చాలా లైఫ్ కూడా వస్తుంది. 1 year వారంటీ చేశాడు అన్న దీని మీద. ఇంకా సోలార్ నాటేసుకుంటున్నాం. ఎండ ఎక్కువ పడుతుందో అక్కడ నాటుకుంటే చాలా మేలు. ఎండ ఎక్కువ పడుకోకుంటే చాలా రోజులు లైఫ్ రాదు. ఎండ ఎక్కువ పడే కాడ పెట్టుకుంటే చాలా లైఫ్ వస్తుంది. ఇంకా అంత కూడా చాలా లోపల దూక్కున్నాం. చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి, ఒక 5 months ఉండాలి కాబట్టి అందుకే కొద్దిగా లోపల దూక్కుంటున్నాం. మాకు హెల్ప్ చేసే మా మామ కూడా వచ్చేసాడు. గంగిరెడ్డి మామ. మా మామే చెప్పాడు ఈ సోలార్ ఇలా వేయించుకోండి, చాలా ఇబ్బందులు పడుతున్నారని. గంగిరెడ్డి మామ నాన్న ఇద్దరు వెళ్ళేసి తీసుకొని వచ్చేసారు. మామ బలంతో మీద తీసుకొని వచ్చి రెడీ చేస్తున్నాం అంతా. గొంతులో రాళ్ళు వేసుకొని బెరగ దగ్గొట్టేస్తున్నాం కదలకోకుండా, చాలా గట్టిగా ఉండాలని. దీన్ని రెడీ చేసుకునే ఒక రోజు కష్టపడితే చాలు, మిగతా రోజులన్నీ సుఖపడచ్చు, ఇంటి దగ్గరే ఉండొచ్చు. కూడా ఒక ధైర్యంతో ఉండొచ్చు. ఏదైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకోవచ్చు. ఏంటి రావాలని సోలార్ బిగించుకున్నామని మాకు ఆ ధైర్యం కోసమే మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నాం. ఒక రోజు హార్డ్ వర్క్ ఏం కాదని మొత్తం అంతా నీట్ గా చేసుకుంటున్నాం. అర్త్ వైర్ ఇచ్చేసుకునే అర్త్ వైర్ మొత్తం నీట్ గా తీస్తున్నాను నాన్న. వైర్ మొత్తం వైర్ పక్కాగా భూమిలోకి పెట్టాలా, లేకపోతే అసలు వర్క్ అవ్వదు. ఇది అర్త్ వైర్ కోసం పైప్ దగ్గొట్టుకుంటున్నాం. పైప్ కనెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుందని. లాక్కున్న వైర్ తందికి ఇచ్చేస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మెయిన్ వైర్ ఒకటి తందికి కనెక్షన్ ఇచ్చే సరిపోతుంది. ఇంకా కరెంట్ పాస్ అవుతూనే ఉంటది. మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రాణికి ఏ జీవికి అసలు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం మేము అంతే. చెప్తే నమ్మరు. అసలు నేను టచ్ చేసి చూసాను, అంత ఎఫెక్ట్ ఏం లేదు అసలుకి. ఊరికి జుమ్ ఉంటుంది అంతే. జీవాలు అయితే తగిలితే ఊరికి జుమ్ అంటే ఇంకా బెదిరిపోతాయి. అందుకే మళ్ళీ మధ్యాహ్నం రావని అలా చేసుకుంటున్నాం అంతే. కర్తవే భూమిలోకి దిగ్గొట్టేసుకోవాలా లోపలికి. చాలా బలంగా ఉంటే ఎవరు పెరిగినా ఇంకా రాదు. మొత్తం సోలార్ సిస్టమ్ అంతా చాలా సింపుల్ గా ఉంటుంది. అసలుకి ఏమంత అనిపించదు. సోలార్ మొత్తం నాటేసి అంతా చెక్ చేసాం. ఒకసారి లైన్ పెట్టి చూసాను. ఒకసారి ఎక్కడన్నా గడ్డిపోగులు తగులుతుంటే చిట్ 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 అంటుంది అంతే. ఏంటి గడ్డిపోగులు తగలకుండా చూసుకుంటే ఛార్జింగ్ కూడా బాగా నిలబడుతుంది, బ్యాటరీ కూడా లైఫ్ వస్తుంది. సిస్టమ్ మొత్తం ఎలాగా ఉంటుంది, చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. నేను చెప్పినా కదా ముందుగానే. మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుంది, ఆఫ్ చేసుకునే ఆన్ చేసుకునే డైరెక్ట్ గా. అటు సైడ్ అలారం స్విచ్లు ఉంటాయి. అలారం ఆఫ్ చేసుకునే ఆన్ చేసుకునే. ఏదైనా తగిలినప్పుడు అలారం అయితే అరుస్తుంది గట్టిగా. మొత్తం సోలార్ కనెక్టింగ్, బ్యాటరీ కనెక్టింగ్ అంతా వాళ్ళు చేయిస్తారు. జస్ట్ మనం అర్త్ వైర్ డైరెక్ట్ వైర్ ఇచ్చుకుంటే చాలు అంతే. ఛార్జింగ్ ఎంత ఎక్కుతుందో మొత్తం అంత తెలుస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది తెలుస్తుంది ఇంట్లో. ఇలాగే వెళ్ళిపోదాం, చూద్దాం పండి ఎలా లాగాలో చెప్తాను నీట్ గా. నాకు తెలుసని కాదు, కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి అందరికి తెలియని వాళ్ళకి పక్కాగా చెప్దామని చెప్తున్నా అంతే. నాకేం ఎక్కువ తెలుసని కాదు, ఏదో నాకు తెలిసినది కొద్దిగా చెప్దామని మొత్తం అంతా చెప్తున్నాను చేసి వీడియోలో. ఫాలోవర్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి, నా వ్యూస్ కి, నా వ్యూవర్స్ కి అందరికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఎలా చేసుకోవాలని. లాక్కున్నట్లు లాక్కోవాలా, స్ట్రైట్ గా లాక్కొని అక్కడ జాయింట్ వేసుకోవాలా ఇలా నేను చూపించినట్లు. ఇలా జాయింట్ వేసుకుంటే ఇంకొకటి దగ్గర టైట్ వస్తుంది, చాలా టైట్ వస్తుంది. గట్టి పెరుకుంటే చాలు ఇంకా టైట్ వస్తుంది. చూపిస్తున్నాను ఇలా జాయింట్ వేసుకునే చాలు, చాలా గట్టిగా వస్తుంది. మీరు ఒట్టికట్లకైనా పచ్చికట్లకైనా పక్కాగా ప్లాస్టిక్ వాడాలా ఎంత తిరిగి. నేను కూడా జాయింట్ వేసుకునే కాడ క్లిప్పులు ఉంటాయి. ఆ క్లిప్పులు చాలా రేట్ ఉన్నాయని నేను ఇంకా తండ్రితో చుట్టేస్తున్నాను. నాన్న అడిగాడంట, ఒకటి 5 రూపాయలు చెప్పాడంట. ఆ కట్టికి 2 కావాలన్నా 100 కట్టలు వేసుకున్నా 200 అవుతుంది. 200 ఇంటూ 5 రూపాయలు వేసుకున్నా 1000 రూపాయలు అవుతుంది మళ్ళీ. అందుకే ఎందుకు లేని ఇంకా కిట్లా చుట్టేస్తున్నాం డైరెక్ట్ గా.
ముందుసారి వాడి పడేసిన పేపర్ లాటర్ ఉంటే దాన్ని తుంచుకొని ఇలా చుట్టుకొని దాని మీద అంతే లాక్కుంటున్నాం. పేపర్ లాటర్ ఉంటే పక్కాగా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా డబ్బులు మిగిలిపోతుంది, వేస్ట్ ఎందుకు కావదు. అలాగే వేస్ట్ గా పడేసిన వాళ్ళని యూజ్ చేసుకుంటే చాలా మేలు అని ఇలా చేసుకుంటున్నాను. మొత్తం సింపుల్ గా చుట్టుకోవచ్చు, అసలు చాలా ఏం ఇబ్బంది లేదు. దాని మీద తంతి లాక్కుంటే చాలు గట్టిగా. అది గట్టికి చుట్టుకోవాలా, వర్షాలు పడినప్పుడు కట్టి దెమ్మెక్కినప్పుడు అర్థం అవుతుంది. అందుకే కాకుండా ఇట్లా ప్లాస్టిక్ వాడితే అసలు అర్థం కాదు. అలాగే వేస్ట్ గా పడేసిన వాళ్ళని చాలా యూజ్ చేసుకుంటే చాలా మేలు. వినండి, అసలుకి పేపర్ లాటర్ లేని వాళ్ళు బాటలు కోసేసి బాటలు వేసుకోవచ్చు. బాటలు కానీ ఏదైనా వేస్ట్ గా పడేసిన బాటలు మొత్తం కోసుకొని ఆ పేపర్ ని దాన్ని చుట్టుకోవచ్చు బెర్రగా. అయితే పక్కగా క్లిప్పులు తెచ్చుకోండి, పని నీట్ గా ఉంటది. అయితే మొత్తం 8 ఎకరాలు లాగేసాను. మొత్తం అంతా ఇలానే రోజు కొంచెం నాటుకుంటూ వచ్చేసాం. మొత్తం అంతా కంప్లీట్ చేసేసాం ఈ రోజుకి. ఇబ్బంది లేదు అసలు. ఇక్కడ వచ్చినా రాకపోయినా కూడా ఈ సోలార్ కాపలా ఉంటది. ఏ వస్తువులు ఏ జీవాలు రావు అసలు లోపల. ఇబ్బంది ఉన్న వాళ్ళు పక్కగా ఇట్లా లాక్కోండి, చాలా అంటే చాలా మేలు. అంతా కొందరు సోదులా ఉండొచ్చు, బట్ కానీ ఎవరికైనా తెలియని వాళ్ళకి పక్కాగా తీసి పెడుతున్నా ఈ వీడియోని. పక్కాగా చూడండి ఈ వీడియోని. ఎవరైనా అలాగాని అనుకోని నాకు తెలిసి నేను చెప్పాను, ఇది తెలుసు కాబట్టి చేశాను, ఇదంతా చేసి చూపిస్తున్నాను అందరికి. సోద అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, నాకు అన్ని అవసరం లేదు. చాలా మంది రైతులకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళు పక్కాగా చెప్దామని తీసుకొచ్చేస్తాను. ఇది కూడా చాలా కష్టపడేసింది, చాలా నుంచి చాలా చెమ్మడుతున్నాం, అందుకే అని లాక్కుంటున్నాం మొత్తం అంతా. ఇవాళ ఫైనల్ గా అంత అయిపోతుంది. ఇంకా లైన్ లో టచ్ చేస్తున్నాను డబుల్ లైన్ కి. దీని గురించి తెలుసుకోవాలన్నా, దీని గురించి తెలియకపోయినా పక్కాగా షేర్ చేయండి. చాలా మంది రైతులు చాలా మేలు అవుతుంది. ఒకరికి వీడియో షేర్ చేయండి. ఫార్మర్స్ కి ఇలా కష్టాలు పడే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు వీడియో చూసేంత వరకు చూసేందుకు పక్కాగా షేర్ చేయండి. ఎవరైతే తెలియదో అంతా మొత్తం నీట్ గా తెలుసుకుంటారు ప్రతి ఒక్కరు. ఇంకా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సరే, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ని. సరే ఇంకా